4 రోజులకే విసుకొచ్చిందా నీకు? మానక మొరపెట్టమ్మా, మొరపెట్టు. భర్త తిరిగిపోతాయి, తాగుపోతాయి, పిల్లల మాట వినబోతే విశ్వాసి ప్రసంగాల ద్వారా కాదు, ప్రవర్తన ద్వారా తన భర్తని, ప్రవర్తన ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకుంటుంది. ప్రార్థన చేయమ్మా. ఏదో 2 రోజులు ప్రార్థన చేసి ఆ పేపర్ నా మొహం మీద కూడా తెలగా. కుటుంబంలో ఎనమండుగురు ఉండాలంటే ఎనమనంగురు నీటి ద్వారా రక్షించబడిన వాళ్ళు. దుఃఖంతో ఉన్నావా? క్షేమం వైపు లేవనెత్తుతాడు. అదును మాట వినట్లేదా? కొడతాడు. ఆయన చేతులే కొడతాయి, గాయపరుస్తాడు. ఆయన చేతులే నిన్ను స్వస్థపరచుతాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను శిక్షించినప్పుడు తృణీకరించద్దు. చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు. చిన్న పిల్లలు నానేదో కోప్పడ్డాడని, అమ్మేదో కోప్పడిందని ట్రైన్కి వెళ్ళిపోవడమేనా? బాంబేకి వెళ్ళిపోతాం ఇంట్లోంచి. అమ్మ కాదా, నాన్న కాదా? కొడితే పడి ఉండలేవా? ఎందుకు కొట్టారు? ఉత్త పుణ్యానికి కొట్టారా? లైన్ తప్పుతున్నావని కదా. అది గ్రహించాలి.